బాధ కలిగితే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? మనిషి జీవితంలో బాధ అనేది తప్పనిసరి. కానీ బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఆ కన్నీళ్ళు వెనుక ఉన్న శాస్త్రం, మనస్సు, మనోభావాలు, భావోద్వేగాల అనుబంధం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో బాధ మరియు కన్నీళ్ళ మధ్య ఉన్న సంబంధం, శాస్త్రీయ కారణాలు, మనస్సు మరియు హృదయంపై వాటి ప్రభావం, కన్నీళ్ళు మనస్సుకు ఇచ్చే ఉపశమనం, కన్నీళ్ళు మన ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే బాధ వెనుక దాగిన కన్నీటి రహస్యం మీ జీవితంపై కొత్త దృక్కోణం ఇస్తుంది. మనిషి జీవితంలో బాధ అనేది తప్పించలేనిది. ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో బాధను అనుభవిస్తారు. ఆ బాధ వచ్చినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. చాలామంది ఆ కన్నీళ్ళు బలహీనత అని అనుకుంటారు, కానీ నిజానికి కన్నీళ్ళు ఒక ప్రకృతి ఇచ్చిన వరము. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? మనస్సులోని భావోద్వేగాలు, హృదయంలోని నొప్పి ఎక్కువైనప్పుడు మన శరీరం ఆ ఒత్తిడిని బయటకు పంపించుకోవడానికి కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరం చేసే సహజ ప్రక్రియ. కన్నీళ్ళ వల్ల కలిగే లాభం ఏమిటంటే, కన్నీళ్లు కార్చిన తర్వాత మనస్సు తేలికగా మారుతుంది, బాధ తగ్గిపోతుంది, మనస్సులో ఉన్న భారం బయటికి వెళుతుంది, శరీరానికి మనస్సుకు ఉపశమనం కలుగుతుంది. కన్నీళ్ళు బలహీనత కాదు. కన్నీళ్లు పడటం అనేది మనం బలహీనమని కాదు, అది మన మనస్సులోని బలాన్ని తిరిగి పొందే మార్గం. ఎప్పటికప్పుడు మనస్సులోని వేదనను బయటకు వదిలేయడం వల్ల మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. బాధ మన జీవితాన్ని ఆపదు, కానీ కన్నీళ్లు మనస్సుకు శాంతిని ఇస్తాయి. కనుక కన్నీళ్లను అడ్డుకోవద్దు, వాటిని స్వీకరించండి. మన జీవితంలో చిన్న పెద్ద సమస్యలు అనేవి తప్పవు, కానీ వాటి వల్ల వచ్చే ఒత్తిడి మన ఆరోగ్యం, మనస్సు, ఆలోచనలు అన్నిటినీ ప్రభావితం చేసేస్తుంది. ఒత్తిడిని జయించడం నేర్చుకుంటే మన జీవితం సులభంగా, ఆనందంగా మారిపోతుంది. మరి ఒత్తిడిని జయించడానికి మార్గాలు ఏమిటి అనుకుంటున్నారా? శ్వాసపై దృష్టి పెట్టండి. లోతుగా శ్వాస తీసుకోవడం ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది. నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని లోపల గాలి తీసుకుని బయటకు వదలండి. ఒక 5 నిమిషాలు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఒత్తిడి ఎక్కువగా వస్తుందా, పనులు పేరుకుపోతే ప్రతి పనికి ప్రాధాన్యత ఇచ్చి ఒక ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం, ధ్యానం, రోజుకి 20 నుంచి 30 నిమిషాలు నడక లేదా యోగా, ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా అవుతుంది. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. సరిపడా నిద్ర లేకపోతే ఒత్తిడి రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి. ఒత్తిడి వచ్చినప్పుడు నాకు ఇది సాధ్యం కాదు అని కాకుండా, నేను దీన్ని కూడా జయించగలను అని చెప్పుకుంటే మంచిది. మీ మనస్సులోని భావాలను పంచుకోండి. ఒత్తిడి మనలోనే దాచుకుంటే పెరిగిపోతుంది. స్నేహితులతో, కుటుంబంతో లేదా డైరీలో రాయడం ద్వారా మనస్సు తేలికవుతుంది. మీకు ఇష్టమైన పనులు చేయండి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, నడక లేదా హాబీలు, ఇవన్నీ మనస్సును రీఫ్రెష్ చేస్తాయి. ఒత్తిడి జీవితంలో తప్పనిసరి, కానీ దాన్ని జయించడం మన చేతుల్లోనే ఉంది. శరీరానికి, మనస్సుకు సమతుల్యత తెచ్చుకుంటే ఒత్తిడి మనల్ని జయించం, మనమే దాన్ని జయిస్తాము. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు ఏడుపు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. మరియు మనం ఉత్పత్తి చేసే భావోద్వేగ కన్నీళ్లు గతంలో నాడీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్న దానికంటే చాలా క్లిష్టంగా ఉన్నాయని వారు సూచిస్తున్నారు. మెదడులోని ఏ ఒక్క ప్రాంతం కూడా విచారం లేదా కోపం వంటి భావోద్వేగాలకు పూర్తిగా బాధ్యత వహించదని నమ్ముతారు. మనం ఏడ్చినప్పుడు మెదడులోని ఏ భాగాలు పాల్గొంటాయో శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. మనిషికి బాధ తగ్గాలంటే బాధ కలిగించే విషయాలను ఇతరులతో పంచుకోవడం, ఇష్టమైన పనులు చేయడం, క్షమించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం వంటివి చేయాలి. మానసికంగా బాధ తగ్గించుకోవడానికి మీ బాధను మీరు నమ్మే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు తేలికవుతుంది. రాయండి. మీ భావాలను ఒక కాగితంపై రాసి ఆ కాగితాన్ని చింపేయడం లేదా కాల్చేయడం ద్వారా
బయట పెట్టవచ్చు. ఇష్టమైనవి చేయండి. మీకు బాగా నచ్చే హాబీలు లేదా పనుల్లో సమయం గడిపేస్తే ఇష్టమైన పనులు చేయడం వల్ల మనస్సుకి సంతోషం కలుగుతుంది. క్షమించండి. మిమ్మల్ని బాధించిన వ్యక్తులను క్షమించండి. వారిని క్షమించడం అనేది మీ బాధను మీలోనే ఉంచుకోకుండా ఆ విషయాన్ని వదిలేయడానికి సహాయపడుతుంది. సహాయం తీసుకోండి. తీవ్రమైన బాధ లేదా నిరాశతో ఉన్నట్లయితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. వారు మీకు సరియైన మార్గదర్శకత్వం అందిస్తారు. శారీరకంగా మరియు జీవనశైలిలో మార్పులు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక వంటి శారీరక వ్యాయామాలు గుండెను, ఊపిరితిత్తులను బలంగా ఉంచి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే పండ్లు, కూరగాయలు వంటి పోషకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి మరియు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బాధను ఒక్కసారిగా ఎవరూ మరిచిపోలేరు. కొంత సమయం పడుతుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలం సమస్తాన్ని బాగు చేస్తుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. మీ సమయాన్ని స్నేహితులతో గడపండి. ఒంటరిగా ఉండకండి. కాఫీ తాగండి. కఫీన్ ఒక యాంటీ డిప్రెషన్. అది మీకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఏదైనా పని చేస్తూ బిజీగా ఉండండి. మీకు దగ్గరలోనే అనాథ ఆశ్రమాలు లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళండి. అక్కడ వారితో కొంత సమయం వెచ్చించండి. వారికి ఏమైనా హెల్ప్ చేయండి. రోడ్డు పక్కనున్న ముసలి వారికి ఆహారాన్ని ఇవ్వడం లేదా డబ్బు సహాయం చేయడం లాంటివి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. మన మనస్సుకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. బాధల నుంచి దూరంగా ఉండాలని, సుఖాలకు దగ్గరగా ఉండాలని దాని తాపత్రయం. బాధ అంటే మన ఉనికికి ప్రమాదకరమైనది అని దాని భావం. అంటే మనకు బాధ కలిగితే ఈరోజు రేపో పోతామనే భావం దానిది. ఇది మన చిన్న మెదడులో నిక్షిప్తమైన తరతరాలుగా మనకు వస్తున్న జంతు నైజం. చిన్న మెదడుకు బాధకు మూలం శారీరకమా మానసికమా అన్న ప్రజ్ఞ ఉండదు. అందువల్ల శారీరక బాధలకు మానసిక బాధలకు అది ఒకే రకంగా ప్రతిస్పందిస్తుంది. ఈ మనస్సుకు మరో అలవాటు కూడా ఉంది. బాధలు రాబోతున్నాయని పసిగట్టే యంత్రాంగం కూడా అది నిర్మించుకుంది. మన చుట్టూ జరిగే సందర్భాలను విశ్లేషిస్తూ బాధ కలిగే అవకాశాలను అంచనా వేస్తూ ఇలా జరిగితే నువ్వు ఎలా స్పందిస్తావు అని మనకు ప్రశ్న వేస్తూ ఉంటుంది. బాధకు మన ప్రతి చర్య అంచనా వేసి బాధ కలిగే సందర్భాలలో మనం ఎలా ప్రవర్తించాలో ముందుగా తెలుసుకుంటూ ఆ సందర్భాలు ఎదురు కావచ్చు అనిపించినప్పుడు మనలను అప్రమత్తం చేస్తూ మన ప్రతి చర్య సమయాన్ని తగ్గిస్తూ పోవడం మన చిన్న మెదడు యొక్క అతి ముఖ్య బాధ్యత. అందువల్ల బాధలకు మనం ఇచ్చే ప్రాముఖ్యత ఎక్కువ. సుఖం అనుభవించడం కంటే బాధలను తప్పించుకోవడానికే మనం ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాం. కాబట్టి బాధలు మనల్ని ఎక్కువ బాధిస్తాయి. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా? ఇదిగో ఇలా మనస్సులో కలిగే ఆందోళన బాధా సూచకం. అలా ఆందోళన కలిగిన వెంటనే మన చిన్న మెదడు ప్రతిస్పందిస్తుంది. ఎంత ఎక్కువ ఆందోళన కలిగితే అంత బలంగా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఆందోళన కలిగినప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చి మన పెద్ద మెదడుకు సమాచారం అందించాలి. మనం చేయాల్సిందల్లా తర్కబద్ధమైన ఆలోచన రావటానికి కావలసిన సమయాన్ని మన మెదడుకు ఇవ్వటమే. రెండోది, బాధకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావాన్ని తప్పించడం. మనం పూర్వం అనుభవించిన బాధల జ్ఞాపకాలు మన మెదడులో ప్రబలంగా నిక్షిప్తమై ఉంటాయి. బాధ ఎంత ఎక్కువగా అనుభవించి ఉంటే ఆ జ్ఞాపకాల ప్రభావం అంత బలంగా ఉంటుంది. ఈ జ్ఞాపకాలు మున్ముందు బాధ కలిగే సూచనలను అంచనా వేసి మనలను అప్రమత్తం చేయడానికి ఈ జ్ఞాపకాలు మనకు ఉపయోగపడతాయి. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే బాధలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనము పరిణితి చెంది బాధలను అధిగమించడంలో అనుభవం కలిగి ఉంటాం. కాబట్టి బాధ సూచకమైన ఆందోళన కలిగినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చి తర్కానికి ఆస్కారం కల్పించే అలవాటు చేసుకోవాలి. మొట్టమొదట మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేసేటప్పుడు వేరే ఎటువంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. అంటే మీ బాధ తాలూకా ఆలోచనలు ధ్యానం చేయడం వలన మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇక మీ మనస్సుకు బాధ కలిగిస్తున్న విషయాలకు దూరంగా ఉండాలి. అంటే మీకు ఏ విషయం బాధ కలిగిస్తుంది దాన్ని మీ ఆలోచనలోకి రానివ్వకూడదు.
ఒకవేళ ఆలోచన వస్తే మీ మనస్సు ఆ సమయంలో వేరే ఇతర విషయాల మీదకు మరల్చే ప్రయత్నం మీరే చేయాలి. బాధ కలిగిస్తున్న విషయం గురించి ఆలోచించే అంత సమయం లేనంత పనులు కల్పించుకోవాలి. ఆ పనిలో పడి మీరు ఆలోచించడం తగ్గించుకుంటారు. బాధ కలిగించే విషయానికి సంబంధించిన ఏవైనా గుర్తులు ఉన్నా వాటిని మీ నుండి దూరంగా ఉంచండి. మనస్సుకు ఆహ్లాదాన్ని అందించే పచ్చని ప్రదేశాలకు వెళ్ళండి. మంచి మ్యూజిక్ వినండి. ఇక చివరగా చెప్పాలంటే, మీకు బాగా నమ్మకమైన వ్యక్తులకు మీ బాధ అర్థం చేసుకుంటారు అన్న వారితోనే మీ బాధ పంచుకోండి. వారి మాటలు కొన్నిసార్లు మీ మనస్సుకు స్వాంతన కలిగించవచ్చు కదా. బాధ కలిగిన ప్రతిసారి ఎవరో ఒకరిని బలవంతంగా ఎదురుగా కూర్చోబెట్టి నా గోడు వెళ్ళబోసుకునే పరిస్థితి అన్నిసార్లు ఉండదు కదా. ఎవరు మన బాధ వినడానికి పనులు మానుకుని సిద్ధంగా ఉండరు కదా. కొన్నిసార్లు మనకు మనమే తోడు, మనకు మనమే ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరితో చెప్పుకోలేని బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి విషయం అందరితో పంచుకునేవి కావు. కొందరికి చెప్పుకోగలము, కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేము. మానసికంగా ఇలాంటి బాధ తొలిచేస్తూ ఉన్నప్పుడు కాసేపు ఒంటరిగా ఉండాలి. మౌనంగా నీలో నువ్వు నీ బాధ గురించి మాట్లాడుకుంటూ, అప్పటికి మనస్సు తేలిక పడకపోతే లోపల ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆలోచనలను, బాధను ఒక పుస్తకంలో రాయండి. అలా రాసిన తర్వాత మనసు పొరల్లో దాగి ఉన్న బాధ మొత్తం దూది పింజల్లా బయటికి ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి తనివి తీరా మౌనంగా ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకుని ధైర్యం చెప్పుకుని ఏమీ కానట్టు, ఏమీ జరగనట్టు గట్టిగా నవ్వేయండి. అంతే. జండు బామ్ ప్రకటనలో చెప్పినట్టు, పోయిందే, ఇట్స్ గాన్, పోయి పూడ్చే అన్నట్టు అంతా ఎటో వెళ్ళిపోతుంది. ఏమైంది? ఏమీ అవ్వలేదు కదా, ఆల్ హ్యాపీస్ అని తనివి తీరా నవ్వేస్తారు. అసలే మన నవ్వుకు చాలామంది అభిమానులు ఉన్నారు అనుకొని ఆ అభిమానుల కోరిక మేరకే వారి సంతోషం కోసం నీ ముఖంలో చిరునవ్వు అనే అలంకారం ఎప్పుడు చెరగకుండా ఉంచుకోండి. మనని బాధ పెట్టిన వారిని క్షమించడం వల్ల మనకే మనశ్శాంతి ఉంటుందని తెలిసినా మనం ఎందుకు ఆ ఆలోచనతోనే ఉంటూ క్షమించకుండా బాధపడుతూ ఉంటాం? ఎందుకు క్షమించకుండా బాధపడతాం అనేదానికి కారణం చాలా చిన్నది. దానికన్నా ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక వృద్ధ సాధువు తన శిష్యునితో కాశీ నగరానికి పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఒక చోట చిన్న సెలయేరుని వారు దాటుతుండగా వారికి ఒక యువతి కనిపించింది. ఆమె కాలికి చిన్న సూదిరాయి గుచ్చుకుని ఏరు దాటలేక అవస్థ పడుతుంటే ఆ గురువు ఆమెను ఎత్తుకుని ఒడ్డు వద్ద దించి ముందుకు సాగిపోయాడు. అయితే తన గురువు చేసింది చూసి శిష్యునికి ఆశ్చర్యం వేసింది. సాధువై ఉండి గురువుగారు ఒక స్త్రీని ముట్టుకోవడం ఏమిటి? పరమనిష్టాగరిష్ఠుడు, సత్యవచనుడు, సదాచార సంపన్నుడు ఇలా స్త్రీని తాకడం తప్పు కదా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. అలా సాయంత్రానికి వారిరువురు ఒక ఊరికి చేరుకుని ఒక నీటి కొలను వద్ద సంధ్యావందనం గావించినాక శిష్యుడు ఎందుకో అన్యమనస్కంగా ఉన్నాడని గ్రహించి విషయం ఏమిటి అని అడిగాడు గురువు. దాంతో అప్పటి వరకు తన మనస్సును తీవ్రంగా తొలిచివేస్తున్న ఆ ప్రశ్నలను గురువుగారి ముందు ఉంచాడు శిష్యుడు. అది విన్న గురువుగారు పెద్ద పెట్టున నవ్వేసి, నేను ఆ యువతిని ఆ ఒడ్డునే వదిలేసి వచ్చేశాను, నువ్వు మాత్రం నీ ఆలోచనల్లో ఇంకా మోస్తూనే ఉన్నావన్నమాట అన్నాడు. మనం చేసేది కూడా ఇదే. వదిలేయవలసినది ఇంకా మనసులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. అది ఎలాగని అంటారా? సరదాగా ఒక గాజు గ్లాసు నిండా నీళ్లను పోసి ఒక చేత్తో చాపి 1 నిమిషం పాటు పట్టుకుని నిలబడండి. పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. అదే 1 గంట సేపు అలాగే నిలబడండి. మనకి ఆ గ్లాసు కాస్త బరువు పెరిగినట్లు అనిపించి చెయ్యి లాగేస్తుంది. అదే ఒక రోజంతా అలాగే పట్టుకుంటే గ్లాసు పరిమాణం మారదు, నీరు కూడా అంతే ఉంటుంది. అయితే మనకి మాత్రం ఏదో కొండని చేతుల్లో మోస్తున్న భావన కలుగుతుంది. అప్పుడు ఆ గ్లాసు మీద పగను పెంచుకొని బూతులు తిడుతూ లాభమేమైనా ఉందా? మనకి బాధ తగ్గుతుందా? అదే మామూలుగా దాన్ని పక్కన పెట్టేసి చూడండి, చాలా హాయిగా అనిపిస్తుంది. లేదు, గ్లాసును నేలకేసి కొడితే పగ చల్లారుతుందేమో అనుకుంటే అది మన కాళ్ళకే గాయాన్ని కలిగించవచ్చు. సమస్య చిన్నదైనా పెద్దదైనా దాని వలన కలిగిన బాధను అలా మోసుకుని తిరిగితే వాటికి కోపం, పగ, ప్రతీకారం వంటివి మరికొన్ని తోడై మనస్సుకు ఇంకా బరువుని పెంచుతాయి. మనల్ని చేతకాని వాళ్ళలా నిలబెడుతుంది.
అవన్నీ వదిలేసి చూడండి, మనస్సుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అందుకే అంటారు మనిషి అన్నాక కొంచెం పట్టువిడుపులు ఉండాలి అని. ఎదుటివారి వల్ల బాధ కలిగే కోపం వచ్చింది కదా అని విచక్షణారహితంగా తిట్టేస్తారు, కొట్టేస్తారు కూడా. అవతల వాళ్ళు మౌనంగా ఉంటే మంచిదే, అలా కాకుండా తిరగబడితే సమస్య పరిష్కారం అవుతుందా? తిట్టడం ఏ ఒక్కరి కాపీరైట్ కాదు కదా. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు కూడా ఉంటాడు. అయితే ఒకరిని ఒక మాట అనే ముందు మనల్ని అలాగే ఎవరైనా అంటే ఎంత బాధ కలుగుతుందో అనేది గుర్తుకు రావాలి. అలా అనిపించిన క్షణం ఎవరి మాట తోలరో. మనకు బాధ పెట్టిన వారిని క్షమించడం వలన వాళ్ళకన్నా మనకే ఎక్కువ లాభం ఉన్నది. ఒకవేళ శిక్షించాలి అనుకుంటే చట్ట వ్యతిరేక పద్ధతుల్లో కాకుండా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, హోందాగా వ్యవహరించవచ్చును. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒకే వ్యక్తి వలన ఆనందం కలగవచ్చు, బాధ కూడా కలగవచ్చు. అది పరిస్థితుల ప్రభావమే కానీ చాలా మటుకు వ్యక్తులది కాకపోవచ్చు. అదే మనం గుర్తించాలి. ఇవన్నీ తెలిసినా ఇంకా పగ సాధించాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అహం, ఈగో. తప్పో ఒప్పో ఏదైనా సరే నేనే గెలవాలి అని అనుకునే మనస్తత్వం. కొన్నిసార్లు తప్పు మనదే అని లోపల ఒకరు తన్నేసుకుంటున్నా ఒప్పుకోవడానికి ఈ అహం ఉంది చూడు. మన చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో తగ్గినట్టు అనిపిస్తామన్నా ఏవేవో అతిగా ఆలోచించేస్తాం. ఆ ఈగో వలన తాము గెలిచినట్లు భావించినా అందరి దృష్టిలో ఖచ్చితంగా ఓడినట్లే కదా. కనుక కాస్త ఆ అహాన్ని పక్కన పెట్టడం నేర్చుకుంటే ఏది మనల్ని బాధ పెట్టదు, హాయిగా ముందుకు సాగిపోవచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం జీవితంలో గెలిస్తే అది ఖచ్చితంగా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకున్నట్లే. వాళ్ళ నాశనాన్ని కోరుకోనక్కర్లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు జీవనశైలి, ఆర్థిక పరిస్థితి ఒక్కటే అయిననో వారు వారి వద్దనున్న 100 రూపాయలను కోల్పోతే ఒకే రకంగా ఫీల్ అవుతారని చెప్పలేం. ఒకరేమో చాలా బాధపడితే ఇంకొకరు రేపు సంపాదించవచ్చులే అని అనుకోవచ్చు. నా ఉద్దేశం, ఒకే రకమైన సంఘటన వేరు వ్యక్తులను ఒకే రకంగా బాధించలేవు. నిజమే అవటానికి సినిమా డైలాగు అయినా, జ్ఞాపకాలు మంచివి అయినా చెడ్డవైనా మనతో మోయాలి తప్పదు. ఒకవేళ అది ప్రేమకు సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా మర్చిపోవలసిందే. ఎందుకంటే ప్రేమ ఒకరి దగ్గరే దొరుకుతుంది, ఒక్కరే జీవితమని నేను చెప్పలేం. మనం ఒకరిని ఇష్టపడితే మనల్ని ఇంకొకరు ప్రేమించవచ్చు. ప్రేమ ఏదైనా ఒక్కటే. గతం మర్చిపోయి ఉన్నవారిలో ప్రేమను చూసుకోవాలి. ఒకవేళ గతంలో ఆర్థికంగా చితుకుపోయి ఉంటే దీనికి పెద్ద సమాధానాలు అక్కర్లేదు. ఒకటి అప్పు చేసైనా రిస్క్ తీసుకుని పోయిన చోటే వెతుక్కోవాలి. లేదంటే ఓపికగా మళ్ళీ కూడబెట్టుకోవాలి. మీ వల్ల ఎవరినైనా నష్టం కానీ ఎవరినైనా మీరు బాధ పెట్టినట్టు మీరు ఫీల్ అయినా ఇంత ఆలోచించకుండా ఈగోలోకి పోకుండా కాల్ చేసో మెసేజ్ చేసో సారీ చెప్పడానికి ప్రయత్నించండి. వారు అంగీకరిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. తరచుగా అంటే నెలకో 3 నెలలకు ఒక్కసారి ఎక్కడైనా కాస్త దూర ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉండండి. ప్రకృతికి మించిన ప్రశాంత ప్రదేశం ఇంకేమీ ఉండదు. మీకు నచ్చిన ఇష్టమైన దేవుడి గుడి కాస్త దూరంలో ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్ళిరండి. నిద్ర చేయండి, మనసు కాస్త తేలిక పడవచ్చు. ఎన్ని చేసినా ప్రశాంతత అనేది ఇలా చేస్తే దక్కుతుంది అని ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ఎన్ని చేసినా గతంలో జరిగిన వాటిని కొన్ని మార్చలేం. మీ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటే ఒక ఇద్దరిని దత్తతలా తీసుకుని వారి ఆలనా పాలన చూడండి. అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కు వెళ్ళి మీకు చేతనైన సహాయం చేస్తూ ఉండండి. చుట్టాలందరినీ పిలిచి ప్రతి 2 నెలలకు ఒకరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్ చేయండి. సందడిగా ఉంటే కాస్త బాధలో మర్చిపోయే అవకాశం ఉంటుంది. సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా గేమ్ ఆడటం కానీ అలవాటు చేసుకోండి. ఏదో ఒక సమయంలో మీ బ్రెయిన్ను డైవర్ట్ చేయడానికి వీలవుతుంది. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఎప్పుడో ఒకసారి కష్టాలు, విఫలాలు, అడ్డంకులు మన ముందుకు వస్తాయి. కానీ వాటి ముందర వెనక్కి తగ్గకుండా ధైర్యంగా బ్రతకడం నేర్చుకుంటే జీవితం నిజమైన అర్థాన్ని ఇస్తుంది. ధైర్యంగా బ్రతకడానికి ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే భయమును ఫస్ట్ ఎదుర్కోవాలి. భయం అనేది సహజం, కానీ భయానికి లోనవడం బలహీనత. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించి ముందుకు అడుగు వేయడం. సమస్యలని అవకాశాలుగా చూడండి. ప్రతి కష్టం ఒక కొత్త పాఠం నేర్పుతుంది. సమస్యలను ఓటమిగా కాకుండా ఒక అవకాశంగా చూడగలిగితే మనస్సు బలపడుతుంది.
ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నేను చెయ్యగలను అనే నమ్మకం ఉంటే ఎలాంటి కష్టం మనల్ని ఆపలేదు. ఆత్మవిశ్వాసమే ధైర్యానికి మూలం. తప్పిదాలను భయపడకండి. విఫలాలు జీవితంలో ఒక భాగం. వాటిని భయపడితే ముందుకు సాగలేం. ప్రతి తప్పిదము ఒక పాఠం అనేది మనం గుర్తుంచుకోవాలి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ప్రతిరోజు మీ మనస్సుకు ధైర్యం ఇచ్చే మాటలు చెప్పుకోండి. నేను ఒంటరిగా లేను, నా ప్రయాణం విలువైనది అని గుర్తుపెట్టుకోండి. సహాయం అడగడానికి వెనుకాడవద్దు. కొన్నిసార్లు ధైర్యం అంటే ఒంటరిగా పోరాటం కాదు, అవసరమైనప్పుడు సహాయం కూడా కోరడమే. మీ కలల కోసం కృషి చేయండి. ధైర్యంగా బ్రతకడం అంటే మీ లక్ష్యాల కోసం నిరంతరం కష్టపడటం, కష్టాలు ఉన్న పరిస్థితులు వ్యతిరేకమైన వెనక్కి తగ్గకపోవడం. ధైర్యంగా బ్రతికే మనిషిని ఎవ్వరూ ఓడించలేరు. జీవితంలో మీరు కోల్పోయేది డబ్బు, వస్తువులు కావచ్చు, కానీ ధైర్యం కోల్పోతే అన్నీ కోల్పోతారు. అందుకే ప్రతిరోజు ధైర్యంతో, విశ్వాసంతో, ఆశతో ముందుకు సాగండి. ధైర్యమే మీ బలం. దాన్ని ఎప్పుడూ వదలవద్దు. నాన్నంటే ఒక ధైర్యం, నడిపించే మార్గం, నిలబెట్టే ధైర్యం. మనం పారాడుతాము, తడబడతాము, నడుస్తాము, పరుగెడతాం, పడతాం, లేస్తాం, నిలబడతాం, ఎదుగుతాం. ప్రతి మలుపు గెలుపులో నాన్నదే కష్టం. మన మంచి చెడు, కష్టం నష్టం, బాధ ఆనందం అన్నీ నాన్నవే. మన విజయానికి మనస్సులోనే మౌనంగా కేరింతలు కొడతాడు. మనమేం చేయాలో, ఏమి చదవాలో, ఎలా నడవాలో మనకన్నా ముందే ఆలోచిస్తాడు. మనం వేసే ప్రతి అడుగు కింద నాన్న చెయ్యి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా అడుగు వేయవచ్చు. తప్పులు చేస్తే కాస్తాడు, తప్పటడుగులు వేస్తే చేయి అందిస్తాడు. ఇంతా చేస్తే చాలామందికి నాన్న నచ్చడెందుకో. ఇది ఇలా చెయ్యి, అదలా చెయ్యకు, అది తిను, ఇది కట్టుకో అంటూ నాన్న నిత్యం గతమాయిస్తుంటాడన్నది కొందరి ఫిర్యాదు. నిజానికి ఇంతకు మించిన లైఫ్ కోచ్ ఎవరుంటారు? అర్థం చేసుకోని వారికి నాన్నది చాదస్తంగా కనబడుతుంది. ఏం తినాలో, ఎలా ఉండాలో తెలియదా? ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు రావాలో అన్నీ చెప్పాలా? నాన్న పెద్ద తలనొప్పి అంటూ గొనుక్కుంటూ ఉంటారు. ఎవరెంత విసుక్కున్నా నాన్నేమీ పట్టించుకోడు. అమ్మకు పిల్లలు బాగుంటే చాలు, నాన్నకు అలా కాదు. తన బిడ్డలు నలుగురితో తలెత్తుకుని నడవాలి, తనకన్నా బాగా బతకాలి, పైకి ఎదగాలి, అయిన వారికి అండనివ్వాలి, పొరుగు వారికి తోడుండాలి అనుకుంటాడు. నాన్న ప్రమాణాలు లేవలే వేరు, అవన్నీ మనకు బాగు కోసమే. అయినా నాన్న నచ్చడెందుకో. నాన్న వేలు పట్టి నడిపిస్తాడు. ఆ దారిలో ప్రపంచం మొత్తం పరిచయం అవుతుంది. గుర్తుందా? చిన్నప్పుడు గుడికెళ్ళినప్పుడు ఊరేగింపుల్లో దేవుణ్ణి చూపించడానికి భుజం పైకి ఎత్తుకుని చూపించేవాడు. స్వయంగా దేవుడి మీదే కూర్చుని దేవుణ్ణి చూస్తున్నామన్న సంగతి అప్పుడు తెలియకపోవచ్చు. అది అప్పటి అర్థం కాకపోతే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. మీరు ఎంత ఎదిగినా కష్టం వస్తే నాన్నను తలుచుకోండి. ఎక్కడున్నా ధైర్యం చెబుతాడు. చదువుల్లో వెనుకపడినా, కుటుంబంలో భేదాలు వచ్చినా, డబ్బులు దొరక్కపోయినా, అప్పులు ముంచెత్తినా, ఆస్తులు పంచాయతీ పెట్టినా అండగా నాన్నొక్కడుంటే చాలు. కష్టాల కొండలన్నీ కరిగిపోతాయంతే. రిలీజ్ సినిమాల కటౌట్లకు పాలాభిషేకాలు చేసేంత మూర్ఖత్వంలో పడి కొట్టుకుపోవడం ఎందుకు? తెరపై మాత్రమే వెలిగే తారల వెంట పరుగులెందుకు? జీవిత నౌకకు దారి చూపించే లైట్ హౌస్ అంతెత్తున నాన్న నట్టింట్లో తిరుగుతుంటే నాన్నే ఒక హీరో. ఎందుకంటే మన కోసం ఏదైనా చేస్తాడో, ఎన్ని ఎత్తులైనా ఎక్కుతాడో, ఎంత కిందకైనా దిగొస్తాడు, ఏదడిగినా చేసి పెడతాడు. సరిగ్గా చూడండి, అన్నీ ఒక్కచోట దొరికే పవర్ హౌస్ నాన్న. ఆయన అడుగులను అనుసరిస్తే చదువు, ఉద్యోగం, కెరీర్ ఇంతేనా? ప్రపంచాన్నే గెలవచ్చు. నమ్మండి, నాన్నకు మించిన స్ఫూర్తి పాఠం ఎక్కడా దొరకదు. భగవంతుణ్ణి మీరు చూశారా అని సూటిగా తీక్షణమైన చూపుతులతో నరేంద్రుడు అడిగిన ప్రశ్నకు ఎటువంటి తత్తరపాటు చెందక ప్రశాంత చిత్తంతో, చెరగని చిరునవ్వుతో నిన్ను చూస్తున్నంత స్పష్టంగా అని రామకృష్ణ పరమహంస సమాధానమిచ్చారు. దానిలోని అచంచల విశ్వాసం ఆ భగవదన్వేషణ విభ్రాంతుణ్ణి చేయడమే కాదు, గురువులలో పరమ గురువుగా భావించేటట్టు చేసింది. వారి అద్భుత సంయోజనం అతన్ని వివేకానందుణ్ణి చేసింది. ఫలితంగా భారతదేశం ఆచరణాత్మకమైన నిజమైన ఆధ్యాత్మికవేత్తను పొందింది.
పరమహంస స్థితి పొందడం ఎంతో కష్టతరమైనది. అది కేవలం కఠోర సాధన ద్వారానే చేరుకోగలిగేది. ఇంద్రియ సుఖాలతో దొరికే క్షణభంగురమైన సుఖం కన్నా గొప్పదైన శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించే స్థితిని పరమహంస స్థితి అంటారు. ఇవి పొందిన క్షణం సాధకుల మనసనే ఆకాశంలో వివేచన భాస్కరుడు ఉదయిస్తాడు. అప్పుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వైపు మనస్సు పంచకళ్యాణిలా కదం తొక్కుతుంది. దాని చేరిక ఆనంద సామ్రాజ్యం. అదే పరమహంస పరమోన్నత స్థితి. సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు, సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం అతడి ఆలోచన శక్తి. ఆలోచన, మాట, పని, ఈ మూడింటిలో ఆలోచన మహాశక్తివంతమైనది. మిగతా రెండింటికన్నా ముందు పుడుతుంది. దానివల్ల విజయం 2 సార్లు ప్రాప్తిస్తుంది. మనస్సులో ఒకసారి, వాస్తవంలో మరోసారి. ఆలోచన ఎవరి మనసులో పుట్టిందనేది ముఖ్యం కాదు, దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. అందుకే మనం ఆవాహనకు అంత ప్రాధాన్యం ఇస్తాం. ఏదైనా సంకల్పించే ముందు దైవం ఆశీర్వాదాలు కోరుకుంటాం. సానుకూలమైన ఆలోచనలు సంక్షేమానికి, విజయానికి అవసరమైన శక్తినిస్తాయి, ఒత్తిళ్లను తగ్గిస్తాయి, మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక, మానసిక ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యం పాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. అందుకే గొప్ప ఆలోచించాలి, పెద్ద పెద్ద కలలు కనాలని పిల్లలను ప్రోత్సహించాలి, ఉన్నత లక్ష్యాలను వారి మనసులో నాటాలి. మన చర్యలు, భావాలు, ప్రవర్తన అన్నింటినీ నియంత్రించేది మనస్సని చెబుతుంది గీత. కాస్త తీరిగ్గా కూర్చున్నప్పుడు చుట్టూ కనిపించే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఆ ఆలోచనలు మన లోపలికి కూడా వెళ్తాయి, మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కారణమవుతాయి. కొత్త ఆలోచనలు సమాజానికి కొత్త కోణంలో చూసేలా చేస్తాయి, మనదైన గుర్తింపుని ఇస్తాయి. సంకల్పం అంటే కోరుకున్నది సాధించే వరకు ఆ ఆలోచనను మనసులోంచి పోనివ్వకుండా చూసుకోవడం. ఆలోచనల నాణ్యత జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు చుట్టూ ఉండే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి. కైకేయికి నిజానికి భరతుడి కన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. కానీ కాసేపు మందర మాటలు విన్న ఫలితం ఆమె మనస్సు మారిపోయింది. రాముణ్ణి భరతుడికి ప్రత్యర్థిగా భావించింది, కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. హృదయానికి అనేక ముఖ ద్వారాలుంటాయి. ఏ పక్క నుంచి ఏ భావం లోనికి ప్రసరిస్తుందో కనిపెట్టుకోవాల్సింది మనమే. శకుని సాహచర్యం దుర్యోధనుడి పతనానికి కారణమైతే శ్రీకృష్ణుడి స్నేహం అర్జునుడిని విజేతను చేసింది. మనకు రకరకాల మనసులు తారసపడతారు. ఎవరితో కొనసాగాలన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా జీవితం సందిగ్ధంలో పడిన ప్రతిసారి చుట్టుపక్కల ఉండాల్సినవి వారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి మాటలతో చేయూతనిచ్చి పైకి లాగుతారా, నీరసపు మాటలు చెప్పి మరింత కిందికి నెడుతారా అన్నది వారి మీదే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసు ఖాళీగా ఉండటం అనేది జరగదు. దాని మానాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లు ఆలోచనల ప్రవాహాన్ని మనకు అవసరమైన విషయం మీద కేంద్రీకరించేలా మళ్లించాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి, జీవితాన్ని అర్థవంతం చేస్తాయి. పనిని మొదలు పెట్టడమే అత్యంత కీలకం. వ్యాయామాలు చేయడం కష్టం కాదు, డుమ్మా కొట్టకుండా జిమ్ముకు వెళ్ళడమే కష్టమైన పని. పరీక్షలంటే భయం అనేది నిజం కాదు. ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెరవడానికి ఇష్టం లేదన్నదే వాస్తవం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడానికి సమయం లేకపోవడం కారణం కాదు. అనవసరమైన వ్యాపకాలను త్యజించాలన్న సంకల్పం లేకపోవడమే అసలు సమస్య. ఈ ప్రపంచంలో ఏ పని కష్టమైనది కాదు, పనిని మొదలు పెట్టగలగడమే చాలామందికి కష్టము. ఈ 2 పనులతో ఒత్తిడి చిత్తవుతుంది. అధిక రక్తపోటు, ఒత్తిడి అనేవి అతిపెద్ద ఆరోగ్య సమస్యలుగా పరిణమించాయి. వాటిని నియంత్రించడానికి 2 రకాల పండ్లు దోహదం చేస్తాయి. అవేమిటో తెలుసా? అవకాడో, అరటి. వాటిలో పొటాషియం, B6 విటమిన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. అవి నెరిటోనిన్ రసాయనాన్ని విడుదల చేసి మెదడును స్థిమితపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సంపన్నుల్లా కనిపించడానికి ఖర్చు చేస్తే ధనవంతులు తాము మరింత సంపన్నులు కావడానికి డబ్బును వెచ్చిస్తారు.
కానీ సగటు మనుషులు సమాజానికి తాము సంపన్నుల్లా కనిపించడానికి డబ్బును వెదజల్లుతారు. అలాంటి వారు ఖచ్చితంగా అప్పులు పాలై తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆడంబరాలను వదిలి ఆదాయ మార్గాలు, పెట్టుబడులపై దృష్టి పెట్టవలెను. పిల్లల్లో గుర్తించాల్సిందే వారి లోపాలు కాదు, తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయడం ఎంత నష్టం కలిగిస్తుందో, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంతో కఠినంగా వ్యవహరించడము అంతే చేటు చేస్తుంది. మీ పిల్లల్లోని లోపాలను పదే పదే ప్రస్తావిస్తూ వారిని అవమానిస్తే వారు మొండిగా మారతారు. అలా కాకుండా పిల్లలకు వారి బలాలను తెలియజేయచ్చు, ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా. ఆనందకర జీవితానికి సులువైన సూత్రం ఏమిటో తెలుసా? జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడం చాలా సులువు. అది ఎలాగంటే కంటి నిండా నిద్రపోవడం, ఉదయాన్నే చెమటలు పట్టేలా వ్యాయామం చేయడం, వేళకు పోషకాహారం తీసుకోవడం, సాయంత్రం కాసేపు ధ్యానం చేయడం, ప్రేమానురాగాలతో నిండిన బంధాలను కొనసాగించడం, అర్థవంతమైన పనులను చేయడం. వీటిని అనుసరిస్తే చాలు. ఈ 4 పాటిస్తే విజయం పక్కా. లక్ష్యంపై స్పష్టతతో ఉండాలి, సడలని ఏకాగ్రతతో పనిచేయడం, ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం, ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి మరింత పట్టుదలతో ముందుకెళ్లడం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మీరు లక్ష్యాన్ని చేరలేరు. తల్లిదండ్రులతో గడిపేందుకు తీరిక చేసుకోండి. మీరు వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మీ తల్లిదండ్రులతో గడపడానికి తప్పనిసరిగా సమయం కేటాయించుకోండి. ఎందుకంటే మీకు ఎప్పటికో తీరిక దొరికి వారితో మాట్లాడాలనిపిస్తే అప్పటికి వారు ఉండకపోతే నాకే ఎందుకిలా అనుకోకండి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుందని బాధపడుతూ కూర్చోకండి. ఈ సమస్య నాకు ఎలాంటి కర్తవ్య బోధ చేస్తుంది అని ప్రశ్నించుకోండి. అప్పుడు పరిష్కారం కోసం ఏం చేయాలనే దానిపై మీకు పూర్తి స్పష్టత వస్తుంది. ప్రతి సమస్య మీకు విలువైన పాఠం నేర్పుతుందని తెలుసుకోండి. మీరు సృజనాత్మకతను సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటారా? సృజనాత్మకంగా ఆలోచించేవారే దీర్ఘకాలం పాటు మనగలుగుతారు. పదే పదే కొత్తగా ఆలోచించడాన్ని సాధన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సృజనాత్మకతను వంటబట్టించుకోవచ్చు. మీ రంగం గురించే కాకుండా విభిన్న రంగాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవడం అత్యంత ప్రధానం. అప్పుడే మీ మెదడుకు కొత్తగా ఆలోచించడానికి అవసరమైన వనరులు దొరుకుతాయి. పనిని ఆస్వాదిస్తే ఫలితంపై చింత ఉండదు. ఎలాగంటారా? జీవితంలో మీరు సాధించే విజయాలు సరైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. కానీ మీరు పొందే ఆనందం మాత్రం ఫలితాల గురించి పట్టించుకోకుండా పనిని ఆస్వాదించే మీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే గెలుపోటముల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పనిపైనే దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాలు ఎలా ఉండాలంటే వాటిని సాధించలేనేమో అని మీరే భయపడేంత క్లిష్టంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారంటూ మీ స్నేహితులు వేలాకోలం చేసేంత గొప్పగా ఉండాలి. వాటిని అందుకున్నప్పుడు మీకు గర్వం, ఆత్మ సంతృప్తి కలిగేంత ఉన్నతంగా ఉండాలి. ప్రపంచంలో వారే అత్యంత శక్తిమంతులు. ఎవరంటారా? కష్టానికి తగ్గ ఫలితాలు వస్తాయన్న భరోసా ఏమాత్రం లేకపోయినా అత్యంత దుర్భర పరిస్థితులతో సతమతమవుతున్న, భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొన్న అధైర్యపడకుండా ప్రతిరోజు తమ పనిని తప్పనిసరిగా చేసుకుంటూ వెళ్ళేవారు ప్రపంచంలో అత్యంత శక్తిమంతులు. వారిని ఎవ్వరు కూడా ఓడించలేరు. మీరు కోరుకున్నది ఏది మీ ఒళ్ళో వచ్చి వాలదు. మీ ప్రయత్నంతో మాత్రమే దాన్ని పొందగలరు. మీ సాయం కావాలంటే నోరు తెరిచి అడగాల్సిందే. అహం, మొహమాటం విడిచిపెట్టకపోతే మీకే నష్టం. అడుగు ముందుకు వేయకుండా గమ్యాన్ని చేరలేం. పని మొదలు పెట్టకుండా లక్ష్యాన్ని సాధించలేం కదా. ఆరోగ్యకర జీవన శైలికి అతి చవకైన మార్గాలు ఏమిటో తెలుసా? సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్నే భుజించడం. కాయగూరలను మీ పెరట్లోనే పండించుకోండి. వ్యాయామాలను ఇంటి బయట ఎండలో చేయండి. మీ శక్తిని ఇలా సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుపై ఆందోళన చెందడానికి, వైఫల్యాల పట్ల చింతించడానికి, ఇతరులను ద్వేషించడానికి వేటికి వినియోగించాలంటే ప్రస్తుతం చేయాల్సిన పనిని పూర్తి చేయడానికి, సాటివారికి చేతనైన సాయం చేయడానికి, ఆరోగ్యం, మానసిక ఆనందాన్ని ఇచ్చే వాటిపై శ్రద్ధ పెట్టడానికి శక్తిని ఉపయోగించుకోవాలి.
సంపద అంటే అంకెలు కాదు. డబ్బు మీ కలలను సాకారం చేసుకోవడానికి ఓ సాధనమే తప్ప అది జీవిత లక్ష్యం కారాదు. మీరు నిర్మించిన ఉన్నత వ్యవస్థలు, పరిష్కరించిన క్లిష్ట సమస్యలు, ఆ క్రమంలో ఇతరుల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పు, ఇవి అసలైన సంపదకు కొలమానాలు. ఉన్నత ప్రయోజనాలకు ఉపయోగపడని డబ్బు కాగితాలపై అంకెలుగా మాత్రమే మిగిలిపోతుంది. వారం పాటు ఈ పని చెయ్యండి. ఓ వారం పాటు మిమ్మల్ని మీరు అధ్యయనం చేయండి. ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్ర లేచారన్న విషయం మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు మీరు చేసే ప్రతి పనిని, అందుకు కేటాయించిన సమయాన్ని నిమిషాలతో సహా నమోదు చేయండి. వారం తర్వాత మీ దినచర్యను సమీక్షించుకోండి. మీ పురోగతికి ఉపయోగపడే వాటి కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నారో, మీరు పరిహరించదగ్గ పనులేమిటో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ దినచర్యను సరిదిద్దుకోండి. నీటి చుక్కును ఉలిలా మార్చేది అదే. ఏదంటారా? ఓ రాయిపై బకెట్ నీరు కుమ్మరించినంత మాత్రాన దానికేం కాదు. కానీ అదే రాయిపై ప్రతిరోజు ఒకే చోట నీటి బొట్టు పడేలా చేస్తే కొంతకాలానికి అక్కడ ఉలితో చెక్కినట్లు రంధ్రం పడుతుంది. అంటే మన పనిలో తీవ్రత కన్నా స్థిరత్వం ఉన్నప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయి. వీరిని ఎవరూ బాగుపరచలేరు. అనునిత్యం తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటూ సానుభూతి పొందాలని ప్రయత్నించేవారిని, తమ జీవితాన్ని మార్చుకోవలసిన బాధ్యత తమ మీదే ఉందన్న విషయాన్ని గుర్తించలేని వారిని ఎవ్వరూ బాగుపరచలేరు. వ్యక్తిత్వం వికాస పుస్తకాలు కానీ, విజేతల స్ఫూర్తిదాయక ప్రసంగాలు కానీ వారిలో మార్పు తీసుకురాలేవు. ప్రతి విజేత వెనుక ఎన్నో పరాజయాలు, మీరు ఆరాధించే ప్రతి విజేత వెనుక కనిపించని పరాజయాలు ఎన్నో ఉంటాయి. వందల తిరస్కారాలు, ఉక్కిరి బిక్కిరి చేసిన ఆర్థిక సమస్యలు, చెదిరిపోయిన కలలు, వెక్కిరించిన వైఫల్యాలు, స్వీయ సందేహాలతో నిద్రపట్టని రాత్రులు, ఇలాంటివన్నీ వారు అనుభవించి ఉంటారు. వారు అప్పుడు ఆగిపోయింటే ఈరోజు మీకు స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగేవారు కాదు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయదన్నదే వారి వద్ద నుండి మనం నేర్చుకోవలసింది. మనకు అతిపెద్ద శత్రువు అదే. ప్రతి ఒక్కరూ కోరుకునేవే. గ్రీకు శిల్పం లాంటి చక్కటి శరీర సౌష్ఠవం, అలసట దరిచేరని అపరిమిత శక్తి, అణువణువులోనూ తొణికిసలాడే ఆత్మవిశ్వాసం. చాలామంది వాటిని పొందలేకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా? ప్రతిరోజు వ్యాయామం చేయకపోవడం, నడకకు వెళ్ళడానికి బద్ధకించడం, కనీసం 7 గంటలు నిద్రకు పోకపోవడం, క్రమశిక్షణ రాహిత్యమే మనకు అతిపెద్ద శత్రువు.